హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈశ్వరీస్ జోన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గురు విఘ్నేష్. నేను ఇప్పుడు 8th క్లాస్కి వెళ్ళబోతున్నాను. మేము రీసెంట్గా ప్రొద్దుటూరు ఇస్కాన్ వారితో కలిసి పూరి పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. అది విహారయాత్ర కాదు, ఆధ్యాత్మిక యాత్ర. మేము ఎన్నో విహారయాత్రలకి వెళ్ళి ఉంటామండి, కానీ ఈసారి ఈ ఆధ్యాత్మిక యాత్ర ఇచ్చినంత మనశ్శాంతి ఏ యాత్ర ఇవ్వలేదండి. ప్రొద్దుటూరు ఇస్కాన్ వారి బృందంతో 50 మందితో కలిసి వెళ్ళాము. చాలా బ్రహ్మాండంగా ఉండింది. ముందుగా మేము ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరకు బస్సులో వెళ్ళి, నంద్యాల నుంచి కుంద్రా వరకు మేము ట్రైన్లో వెళ్ళాము. అక్కడ నుంచి పూరికి లోకల్ ట్రైన్లో వెళ్ళామన్నమాట. మాకు పూరిలో వచ్చేసి హోటల్ నీలాద్రి కాంప్లెక్స్లో రూమ్ ప్రొవైడ్ చేశారు. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి పూరి జగన్నాథ స్వామి దర్శనానికి బయలుదేరాము. నిజంగా చాలా బాగుండింది. ఎందుకంటే హరినామ సంకీర్తన చేసుకుంటూ, భజన చేసుకుంటూ, చక్కగా ఆ రోడ్డమ్మటి వెళ్తూ, ఆ చల్లటి గాలి మమ్మల్ని తగులుతూ, అరే అసలు నిజంగా ఈ భూలోకంలోనే స్వర్గలోకం ఉందా అన్నంత మనశ్శాంతి ఉండిందండి. నిజంగా ఆ వైబ్స్ మనం ఆస్వాదించాలని, కానీ చాలా బాగుంటుంది. భక్తిలోనే ముక్తి అండి. చక్కగా వెళ్ళాము, స్వామివారి దర్శనం చేసుకున్నాము. కానీ 2 కళ్ళు సరిపోలేదండి. అక్కడికి మళ్ళీ నేను స్పెక్స్ కూడా పెట్టాను. 4 కళ్ళతో చూసినా నాకు స్వామివారి దర్శనం మొదటిసారి సరిగ్గా లభించలేదండి. సో ఎందుకో తెలీదు, నేను ఇద్దరినే చూశాను, ఆ జగన్నాథ స్వామిని, సుభద్రమ్మని. తర్వాత బలభద్ర స్వామి నాకు కనిపించలేదు. చూసే టైంకి తోసేశారు. సో ఆ రోజైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అరే అందరినీ చూడలేదు అని చెప్పేసి. సో మళ్ళీ మాకు నారాయణ ప్రభు చెప్పారనమాట, ఎవరికైతే దర్శనం సరిగ్గా కాలేదో వాళ్ళందరికీ మళ్ళీ రేపు ఈవినింగ్ కూడా తీసుకెళ్తాను, ఈజీగా మళ్ళీ చేసుకుందాం, మీరెవరు బాధపడకండి అని చెప్పారు. సో మళ్ళీ మరుసటి రోజు కూడా మేము మళ్ళీ వెళ్ళామన్నమాట. సాటిస్ఫై అండి. సెకండ్ రోజు మాత్రం చాలా అద్భుతంగా జరిగింది మాకు స్వామివారి దర్శనం. అక్కడే మహాప్రసాదాన్ని కూడా స్వీకరించాము. చాలా అద్భుతంగా ఉందండి. చాలామంది ఎందుకు అక్కడ ప్రసాదం, మహాప్రసాదం అలా ఉంటుంది, తీయగా ఉంటుంది, చప్పగా ఉంటుంది, కారం ఉండదు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. బట్ అక్కడ ఉన్నటువంటి మహత్యం అండి అది. సో అన్ని దేశాల నుంచి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ప్రసాదం నచ్చేలాగా ఉండాలి. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రసాదాన్ని మనకు అలా అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ స్వామివారు కూడా చాలా వింత వేషాధారంలో మనకు దర్శనం ఇస్తారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆ రూపంలోనే ఆ విష్ణుమూర్తిని కొలుస్తారు, నమ్ముతారు. కాబట్టి రూపంతో మనకు సంబంధం లేదండి, మనకు మనసులో భక్తి మాత్రమే సంబంధం అనమాట. సో ఫస్ట్ రోజు, సెకండ్ రోజు చాలా చక్కగా దర్శనం అయింది. నెక్స్ట్ డే అయితే మేము లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. అలర్నాథ్ టెంపుల్, సాక్షి భోపాలు, చాలా టెంపుల్స్ లోకల్ ఎన్ని ఉన్నాయి అన్నీ. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు లీలలు చేసినటువంటి ఎన్నో చిన్న చిన్న ఆలయాలన్నీ కవర్ చేసామన్నమాట. సో అక్కడ మాకు ఒక గెస్ట్గా మహిష్ణు ప్రభుని మాకు గైడ్గా పెట్టారనమాట. ప్రభు చాలా చక్కగా వివరించారు అన్ని విషయాలు కూడా. ఓన్లీ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి. నిజంగా పూరిలో శ్రీ చైతన్య ప్రభు లీలలు, ప్రదేశాలు ఎన్ని సందర్శించామంటే, సరోవరాలు చాలా చక్కగా చూడముచ్చటగా చాలా బాగున్నాయండి. అండ్ మేము నెక్స్ట్ డే కోనార్క్ వెళ్ళామన్నమాట. అక్కడ సన్ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. అది కూడా ఒక మహా అద్భుతమనే చెప్పచ్చు. చాలామంది అంటూ ఉంటారు 10 రూపీస్ మీద ఉండే చక్రం ఏదైతే ఉంటుందో అది అక్కడే ఉంటుంది అని చెప్పేసి. మా బాబు ఇంట్లో ఉన్నప్పటి నుంచో చెప్తున్నాడు, నేను చూడాలి అదని చెప్పేసి. వెళ్తే అక్కడ ఒక చక్రం కాదండి, దగ్గర 24 చక్రాలు ఉన్నాయన్నమాట. అరే మన నోట్ మీద ఉండే చక్రం ఏదో చెప్పురా అని అంటే అన్నీ సేమ్ ఉన్నాయండి. కాకపోతే అక్కడ ఎంత చక్కగా ఒక రథంలాగా ఆ టెంపుల్ని ఫామ్ చేశారనమాట. బట్ కాకపోతే మరి ఏమైందో ఏమో మధ్యలో నిలిపివేయడం జరిగింది. సో దానికి స్టోరీ కూడా చాలా చెప్పారు మాకు మహిష్ణు ప్రభు. చాలా పెద్ద స్టోరీ అనమాట అది. అది కడుతున్న మేనేజర్ ఎవరైతే ఉంటారో అతను అక్కడ ఆ టెంపుల్ పైనుంచి దూకి, ఆ సముద్రం అనేది అప్పుడు ఆ టెంపుల్ దగ్గరలో ఉండేదంట. అలా చనిపోవడం వల్ల అక్కడ ఎటువంటి పూజలు అలాంటివన్నీ ఏం చేయకుండా ఇంకా అక్కడితో బిల్డింగ్ అనేది స్టాప్ చేశారు. గుడి కట్టలేదన్నమాట. అదేదో ఒక ఆపచారంగా భావించి ఇప్పుడు ఇది ఇట్లా లైక్ అందరూ టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. చాలా పెద్ద గుడి అండి, చాలా అసలు చాలా బాగుంది. ఆ గుడి కింద మొత్తం ఐరన్ ఉందన్నమాట. అది భూమిలోకి కుంచుకుపోకుండా కింద ఐరన్ వేసి చాలా బాగా ఫామ్ చేశారు. ఒక రథం షేప్లో 24 చక్రాలు ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క చక్రంలో మార్నింగ్ 1 అవర్ ఏం చేయాలి, నెక్స్ట్ అవర్ ఏం చేయాలన్నట్టు విత్ యాక్టివిటీతో కూడా మనకు చక్రాలు ఇచ్చారు. అది బాగా వివరంగా
అబ్జర్వ్ చేస్తూ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో ఇది బిల్డింగ్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏం అర్థమవుతుంది అనమాట. ఒక నిమిషం ఆగి ఏముంది ఏంటి చూస్తే అర్థమవుతుంది. చాలా మంచి రాతి శిల్పం అనమాట. సో నెక్స్ట్ డే దర్శనం మళ్ళీ చూడండి. అలా పగలంతా లోకల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేయడం, ఇలా నైట్ అయితే స్వామివారి దర్శనానికి రావడం ఎంత అద్భుతంగా ఉన్నిందండి 2 రోజులు అసలు. అండ్ మాకు ఫుడ్ కూడా అండి, మహాప్రసాదాన్ని నిజంగా ఈ ఇస్కాన్ వారు చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు. హైజీనిక్, వెరీ హైజీనిక్ ఫుడ్ అండి. ఏది పడితే అది తినేది ఏం లేదనమాట. నిజంగా ఫుడ్ కోసమే వెళ్ళామా అన్నట్లు ఉన్నింది నా పరిస్థితి అయితే. అంత చక్కగా మంచి ఫుడ్ దొరికితే ఎందుకు తినమంటే కడుపు నిండా చాలా చక్కగా ప్రొవైడ్, టైం టు టైం ఎక్కడున్నా, నువ్వు బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడున్న రోడ్డు మీద ఉన్న టైంకి నీ దగ్గరికి ఫుడ్ వస్తుంది అనమాట. సో అంత చక్కగా కేర్ తీసుకున్నారు. ప్రొద్దుటూరు ఇస్కాన్లో ఉన్నటువంటి నారాయణ ప్రభు మేనేజ్ చేశారనమాట ఇదంతా కూడా. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మాకు 3 పూటల కడుపు నిండా ఫుడ్ పెడుతూ అందరినీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ, నిజంగా అండి మన తోడబుట్టిన వాళ్ళు కూడా ఇంత కేర్ తీసుకోరు మన మీద. ఒక తండ్రిలాగా, అన్నలాగా చాలా చక్కగా కేర్ తీసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తూ చాలా చక్కగా ఉండింది. నిజంగా ఇంత బాగుంటుంది అనుకోలేదు మేము ఇస్కాన్ వాళ్ళతో మా జర్నీ. అండ్ లోకల్గా ఉన్నటువంటి ఈ లీలల గురించి ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ నెక్స్ట్ డే పూరిలో ఉన్నటువంటి గోల్డెన్ బీచ్కి వచ్చామండి. మేము ఇంతకు మునుపు చాలా బీచెస్ వెళ్ళాం కానీ ఎందుకో ఈ బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అలలు చాలా ఫాస్ట్గా ఉన్నాయండి. చిన్న అలా అనిపిస్తుంది కానీ మనిషిని తీసుకొచ్చి ఒడ్డుకు పడేస్తుంది అనమాట. వయసుతో సంబంధం లేదండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఎవరికైనా అంతే, ఎందుకో మరి ఆ గంగమ్మని చూస్తే ఆ ఉరకలు, మనసులో ఆ ఉత్తేజము, ఆ హ్యాపీనెస్ మొత్తం మనకు కూడా డబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను రీల్ చేద్దామని చెప్పేసి మా విక్కీ స్పెక్స్ తీసుకొని స్టైల్గా పెట్టుకున్నాను, రీల్ చేయబోయాను, కింద పడ్డాను. అలా వచ్చి నా మీద నుంచి నా స్పెక్స్ని తీసుకొని వెళ్ళిపోయిందండి. మా వాడి రోదన అంతా ఇంత కాదు, నా స్పెక్స్ తెచ్చివని పట్టాడు. అరే నీకు తెచ్చిస్తారా, కొద్దిసేపు నన్ను ఎంజాయ్ చేయనిరా అని చెప్పేసి చేశాను. మొత్తానికి కొద్దిసేపు ఆ టార్చర్ తట్టుకొని అదనమాట. నెక్స్ట్ డే ఇంకా పూరిలో వెకేట్ చేసి మేము ఇక్కడ భువనేశ్వర్ వచ్చాం. లింగరాజస్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి. పెద్ద లింగం అనమాట, ఒక బావిలాగా చాలా పెద్ద శివలింగం అండి. అంటే చెప్పాలంటే మన కిచెన్ డబల్ టైం చేస్తే ఎంత రూమ్ ఉంటుందో అంత పెద్ద లింగం అనమాట. నిత్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. చాలా పురాతన కాలం నాటి ఆలయము. సో అక్కడే మేము భజన చేసుకుంటూ చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇలా రైల్వే స్టేషన్, ఇది వచ్చేసి మనకు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అండి. అక్కడ కొద్దిసేపు స్టే చేసి అక్కడ నుంచి మా ప్రయాణం మళ్ళీ శ్రీకాకుళం వచ్చామన్నమాట ట్రైన్లో. శ్రీకాకుళం నుంచి ఇప్పుడు మేము కూర్మ గ్రామానికి వెళ్తున్నాం. అక్కడికి మనకు బస్ ఫెసిలిటీ పెద్దగా లేదండి. సో మేము ఓన్గా కొన్ని ఆటోస్ మాట్లాడుకున్నాము. అక్కడ కూర్మ గ్రామంలో ఉన్నటువంటి ప్రభువు పంపించానమాట 4-5 ఆటోలు. సో దాంట్లో వెళ్ళామన్నమాట. శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ కూర్మ గ్రామానికి వెళ్ళేసరికి మాకు అరౌండ్ నైట్ 7:30 అట్లా అయిందనమాట. సో అక్కడ ఒక్కసారిగా ఆటోస్ దిగిన వెంటనే మాకేం అర్థం అవ్వలేదు. ఎందుకంటే అంతా చీకటి, అంతా మబ్బు, ఏం కనిపించట్లేదు. పిల్లలకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఏమైంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇలాగే ఉంటుంది, రండి అని చెప్పేసి తీసుకెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చిన ఈ యాత్రికులందరూ కూడా మొబైల్ టార్చ్ యూజ్ చేసి ముందుకు వెళ్తున్నారనమాట. వాళ్ళు చెప్తున్నారు టార్చ్ కూడా ఆపేయండి, వెళ్ళిపోండి, అలాగే వెళ్ళండి, ఇక్కడ ఏమీ కాదు అని చెప్పేసి. ఇక్కడ భక్తి తప్ప భయం లేదండి. చాలా చక్కగా మాకు నైట్కి అందరికీ ప్రొవైడ్ చేశారనమాట. చిన్న ఇల్లులు ప్రొవైడ్ చేశారు. మేము ఇలా చక్కగా కటిక నేల మీద ఒకరోజు మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యానమాట. నో ఫ్యాన్, నో ఏసీ, ఏం లేదు. చక్కగా ప్రకృతి బడులు అలా సేద తీయటమండి. అసలు ఎలా ఉండిందో, ప్రశాంతంగా ఉండింది. పొల్యూషన్ లేదుగా అందుకు. సో ఈ ఆధునిక ప్రపంచంలో ఒక ప్రాచీన గ్రామం ఇలాంటిది ఒకటి ఉంది అంటే నేను నమ్మలేకపోయాను. కన్నులతో చూశాక ఖచ్చితంగా ఉంది, చాలా బాగుంది, ఇక్కడే ఉండిపోతే ఇంకా బాగుంటుంది అనే స్టేజ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ కూర్మ గ్రామంలో ఇస్కాన్ మందిరము, ఇక్కడ కూడా అండి మొత్తం మనకు చాలా చక్కగా చేశారు. ఒక్క లైట్ లేదనమాట. సో చాలా బాగుంది. అక్కడ హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఏమీ లేవు. ప్రస్తుతానికైతే ఆయుర్వేదిక్ మీద ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటారంట, చిన్న జలుబు దగ్గు అట్లా వస్తే కన్నా. ఇంకా లాంగ్ రన్లో ఏదైనా క్రానిక్స్ ఉంటే కన్నా అప్పుడు అలోపతికి వెళ్తారంట. అంటే ఆల్రెడీ ఆధునిక జీవనంలో ఉండి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఇష్యూస్ ఉంటే అలా వెళ్తారంట అలోపతికి. లేదంటే అంతా వాళ్ళు నాటు వైద్యమే చేసుకుంటారంట.
అండ్ ఇక్కడ పొలం దున్నడానికి కూడా అంటే ట్రాక్టర్లు ఇట్లా లేవండి. ఇంటికి ఒక 2 ఎద్దులు ఉన్నాయన్నమాట. 5 కుటుంబాలకు ఉన్నాయి. సో ప్రతిదీ న్యాచురల్ చాలా బాగుంది. అండ్ అక్కడ వాళ్ళు ఒక ఆవిడ బట్టలు ఉతుకుతుంటే వెళ్ళాను నేను, బట్ వీడియో చేయలేదు. తను కుంకుడుకాయ రసం వేసి చాలా చక్కగా క్లీన్ చేస్తుంది బట్టలన్నీ కూడా. చాలా బాగుంది. నో టీవీ, నో సెల్, కరెంట్ లేదు, పవర్ లేదు, మిక్సీలు లేవు, గ్రైండర్ లేవు, వాషింగ్ మిషన్లు లేవు, ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, వైర్లు లేవు, కనెక్షన్లు లేవు, ట్రాన్స్ఫార్మర్స్ లేవు, కాలువలు ఏం లేవండి. అంతా ప్రకృతితో చక్కగా ఏమంటారు, ఎవ్రీథింగ్ ప్రకృతితో వాళ్ళు టైఅప్ అయి చేసుకుంటున్నారండి. ఎవ్రీథింగ్ కూడా అంతే. వాళ్ళ కూరగాయలు వాళ్ళే పండించుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ప్రకృతితో వాళ్ళు టైఅప్ అయి చేసుకుంటున్నారండి. ఎవ్రీథింగ్ కూడా అంతే. వాళ్ళ కూరగాయలు వాళ్ళే పండించుకుంటున్నారు, వారి ధాన్యం వాళ్ళే పండించుకుంటున్నారండి. పెస్టిసైడ్స్ లేవు. అక్కడ ఆవులు ఉన్నాయి, ఆవు పేడని వాడతారనమాట. వర్ణాశ్రమ విధానం, సనాతన ధర్మం, వైదిక సంస్కృతి అని చెప్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ప్రజలు వేకువజామునే 4:30 గంటలకే లేచి నిజంగా హారతిలో పాల్గొనడం వాళ్ళ దినచర్య అంటండి. రోజు అలాగే లేస్తారంట. భజన చేసుకోవడం, అలాగే హరేనామ సంకీర్తన చేయడం, జపమాల, తర్వాత ప్రసాదాన్ని స్వీకరించడం. చాలా లైఫ్ స్టైల్ అనేది ఒక ఏమంటారు, ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతుంది. ఎలా పడితే అలా లేదనమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక 16 కుటుంబాలు, సుమారుగా ఒక 50 నుంచి 60 మంది దాకా అయితే ఉన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఇక్కడ ఒక 50 కుటుంబాలు నెలకొల్పాలి అనేసి అక్కడ అనుకుంటున్నారంట. సో చక్కగా ఉండింది. అక్కడ నుంచి మేము కూర్మ గ్రామం నుంచి నెక్స్ట్ డే వచ్చేసి శ్రీకాకుళంలో ఉన్నటువంటి కూర్మ క్షేత్రం, ఇది భారతదేశంలోనే ఏకైక క్షేత్రం అంట. అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు అనమాట. అండ్ చాలా బాగుండింది. పిల్లలు కూడా అర్థం అవ్వలేదు వాళ్ళకి అంత మొత్తం. అక్కడ టెంపుల్లో చాలా వ్యూస్ కానీ అవన్నీ ఎవరు ఎప్పుడు సందర్శించారు, అండ్ అవతారాలు, మహావిష్ణు అవతారాలు అవన్నీ అక్కడ నీట్గా అందరికి అర్థమయ్యే విధంగా వాళ్ళు చాలా చక్కగా శిల్పించడము అంతా చాలా బాగుండింది. అక్కడ మనము ఈ కూర్మ క్షేత్రాన్ని చైతన్య మహాప్రభు కూడా 1400స్లో వెళ్ళి విజిట్ చేశారంట. ఆయన పాదపద్మాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసే మంచి మంచి విషయాలు చాలా ఉన్నాయండి. అండ్ పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా చూశారు. ఎందుకంటే ఆ గుడి చుట్టూ అక్కడక్కడ టాటాయిస్ పెట్టారనమాట. ఇవి బుడ్డిగా అడుగులు వేస్తూ, తింటూ, భక్తుల వైపు చూస్తూ, మళ్ళీ అవి లోపలికి వెళ్తూ చాలా బాగుండింది. ప్రకృతితో మనం ఎప్పుడైతే సహజీవనం చేస్తామో అప్పుడే మనకు మనశ్శాంతి లభిస్తుందండి. ఇది పక్కా ప్రూవ్ అయింది నాకు ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా. ఎందుకంటే భవిష్యత్తు మీద భయం లేదు, భూతకాలం నుంచి జరిగిన ఘటనల వల్ల భయం లేదనమాట. సో వర్తమానంలో మనం ఏది చూస్తున్నామో దాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ముందుకెళ్తున్నాం. మనశ్శాంతి ఇంకా మన దగ్గరే ఉంటుంది. ఎక్కడికి వెళ్తే సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా విజిట్ అయ్యాము. చాలా బాగుందండి, చూడదగిన ప్లేస్. మనశ్శాంతిగా భగవంతుని దర్శించుకుంటూ ఒక పవిత్ర యాత్రని మాకు కల్పించినందుకు ప్రొద్దుటూరు ఇస్కాన్ వారికి మా కృతజ్ఞతలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కూర్మ గ్రామం దాంట్లో సగం ఆల్రెడీ చూసేసాం మేము చిన్నప్పుడే, సగం ఈరోజు చూసాం. వాటర్ చేరడాలు, పవర్ లేకపోవడము, ఫ్యాన్ లేకపోవడము, మట్టి అన్నీ చూసాము. చూడమే కదా, మట్టి పిచ్చుకున్నాం కూడా అప్పుడు. ఇప్పుడు కొంచెం ఏమంటారు, హైజీనిక్ ఫాలో అయ్యాం. 11 డేస్కి హైజీనిక్ యాడ్ చేసాం, మిగతా అన్ని కామన్. సో కంటిన్యూగా మైండ్కి రెస్ట్ ఇచ్చి ఏదేదో ఆలోచనలు తెప్పించుకోవడం కంటే మంత్రం చేస్తూ హ్యాపీగా ఉండడం చెప్పడం బాగా నచ్చింది. ఇస్కాన్ మనసు హ్యాపీగా ఉంటే వాడు చదువుకోలేదు, వీడు హ్యాపీగా లేడు, వాడు ఫోన్ చేశాడు, ఏదో కూడా వస్తూ ఉంటాయి. ఆడవాడికి అప్పిచ్చాడు, ఎవరు కొట్టాడు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో హరినామా జపం చేసే కొద్దీ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత సంపాదించినా, ఎన్ని రోగాలు ఉన్నా, ఎంత అన్నీ ఉన్నాడు కూడా ఏదో తక్కువే ఉంటుంది. జై. సో ఏదో కూడా తక్కువ ఉంటుంది మనిషికి. సో 100 crores ఉన్నాడు హ్యాపీగా లేడు, ఏం లేనాడు హ్యాపీగా ఉన్నాడు. సో మనం అంతా మిడిల్లో ఉంటాం ఆల్మోస్ట్. కాబట్టి మనకి ఏదో సమస్యలు ఉంటాయి. సో అలా అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. హైజీనిక్ ఫుడ్. సో జనరల్గా ఫ్యామిలీతో పోయినా, ఫ్రెండ్స్తో పోయినా బయటకి వెళ్ళి తినేస్తాం తెలియకుండా, ఆకలి మీద. సో ఆ టైంలో తినేస్తాం, ఏం చేయలేము. కానీ హైజీనిక్ ఫుడ్ చాలా హెల్తీగా తిన్నాము. స్పిరిచువల్ అంటే నేను, నా ఫ్రెండ్స్ కొంతమంది ఏమన్నారంటే, ఇస్కాన్తో వెళ్ళలేవు నువ్వు, చాలా వాళ్ళ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మాకు ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు. 100% ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారు. ఎక్కడ 0.1% కూడా ఇలా ఎందుకు వచ్చామని ఫీలింగ్ కూడా రాలేదు. చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ నేను కూడా సందిగ్ధంలో ఉన్నాను, వెళ్ళగలనా లేదా వీళ్ళతో అని. ఎందుకంటే మీరే ఫుల్ స్పిరిచువల్,
మేము సురుచులు అంతా రాలేదు ఇంకా, అంత మీ స్టేజ్కి ఎదగలేదు, ఇంకా టైం పడుతుంది. కానీ మీరు ఎదిగి ఆల్రెడీ హై స్టేజ్కి వెళ్ళిపోయారు. మేము ఒక 20-30% వచ్చేసి ఉంటాం. ఇంకా ఎదగడానికి ప్లాన్ చేస్తాం, ట్రై చేస్తాం. ఇక్కడ ఉద్యోగం రీత్యా కొన్ని ఫాలో కాలేము. సో మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము. సో హ్యాపీ. ఫస్ట్ నేను చెప్తాను, చాలాసేపు ఉంటుంది. 2020లో స్టార్ట్ అయింది ఇది జర్నీ మా ఆర్టీబీకి. సో క్లుప్తంగా చెప్తాను. సో అప్పుడైతే ప్రసాదాలకు వచ్చాం, ప్లేట్ నిండా పెట్టాలి ప్రసాదం, తెలియదు. తర్వాత 2020లో కరోనా వచ్చేసింది. తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చారు. సో ఆయన వల్ల కొంచెం కనెక్ట్ అయ్యాము. సో మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళతో కనెక్ట్ అయ్యాము. మేము పిలిపించుకొని మరి ప్రవచనం చెప్పుకుంటూ వచ్చాము. సో స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంది. సో ఆర్టీబీలో కూడా మేము అక్కడి నుంచి బయటపడే లోపల ఒక మందిరం నిర్మించాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. శ్రీకృష్ణుడికి కరుణిస్తే సో కొంతమంది దగ్గరికి వచ్చిన ప్లేసు పై అధికారి మారిపోవడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది. సో వీలైతే మ్యాక్సిమం మేము రిటైర్ అయ్యే లోపల ముందైతే హామీ ఇవ్వలేం ప్రభు. హరే కృష్ణ, చాలా ధన్యవాదాలు. వచ్చిన మేము ఇంతమందితో ఫస్ట్ టైం రావడం ఇలా టూరు. ఇంత 15 మెంబర్స్లో కలిసి రావడం ఫస్ట్ టైం. ఫ్యామిలీస్ వెళ్తుంటాం కానీ ఇంత ఎక్కువ మంది రాలేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు వెంకటరమణ ప్రభు.